మీలో ఎవరైనా ఈ వీడియోలో ఎంట్రన్స్ చూసి ప్లేస్‌నైతే గెస్ చేయగలరా? మేమైతే వాలంటైన్స్ డే స్పెషల్‌గా వైట్ హార్ట్‌కైతే వచ్చేసామనమాట. సో, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా నచ్చేసింది. సో, లోపలికి వెళ్ళగానే ఒకటి చక్కటి వైబ్ అయితే ఉందనమాట. సో, ఒక కొత్త ప్లేస్‌కొచ్చేసినట్టు అనిపిచ్చింది నాకైతే. అండ్ యాంబియన్స్ చూస్తే గూడా చాలా బాగా అనిపిచ్చింది. సో, మనకి ఇక్కడ బయట గూడా ఔట్‌సైడ్ సిట్టింగ్ గూడా ఉందనమాట. సో, ఇక్కడ గూడా యాంబియన్స్ అయితే చాలా నచ్చేసింది నాకు. ఓవరాల్ యాంబియన్స్‌కి 5 ఔట్ ఆఫ్ 5 ఇస్తాను నేనైతే. ఇంకా లోపలే కూర్చుందాం అనుకున్నాను. ఎందుకంటే లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి కదా! సో, ఇక్కడున్న వాల్ ఆర్ట్ అయితే నాకు చాలా నచ్చేసింది. అండ్ మేమైతే ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసేసాము. గార్లిక్ బ్రెడ్ అయితే ఆర్డర్ చేశాను. అదంత మంచిగా అనిపించకపోయేసరికి నేను చేంజ్ చేయండి అన్నాను. సెకండ్ టైమ్ బాగానే వచ్చింది. అండ్ క్రిస్పీ కార్న్ గూడా చాలా యమ్మీగా ఉండింది. చికెన్ లాలీపాప్స్ కూడా బావున్నాయి. ఇంతలోనే లైవ్ అంటే మ్యూజిక్ అయితే తెలుగు స్టార్ట్ ఆడియన్స్ అయిపోయిందనమాట. ఎక్కువున్నారా? హిందీ ఆడియన్స్ ఎక్కువున్నారా? సో, అక్కడ సింగర్ అయితే అందరిని అడుగుతున్నారు. ఎంతమంది తెలుగు ఓకే. వాళ్ళున్నారు? ఓకే. ఎంతమంది విల్ కవర్ యూ హిందీ బోత్. వాళ్ళున్నారు? సో, దానికి వి హావ్ తగ్గట్టు విచ్ పాటలు సబ్జెక్ట్స్? పాడొచ్చని చెప్పేసి మోస్ట్‌లీ తెలుగు పీపులే మేబీ నాట్ ఉన్నారక్కడ. అయినా గూడా తను హిందీ, తెలుగు 2 కవర్ చేశారనమాట. లైవ్ మ్యూజిక్ అయితే స్టార్ట్ అవ్వగానే మేమైతే సింగర్‌తో పాటు తను పాడిన ప్రతి ఒక్క పాట పాడుతూ చాలా ఎంజాయ్ చేశాం. వాలంటైన్స్ డే స్పెషల్‌గా సింగర్ మోస్ట్‌లీ మెలోడీ అండ్ రొమాంటిక్ సాంగ్సే పాడారు. సో, వాలంటైన్స్ డే స్పెషల్‌గా మేమైతే ఇలా లైవ్ మ్యూజిక్ అండ్ హ్యాపీ యమ్మీ యమ్మీ డిన్నర్‌కైతే వచ్చేసాము. సో, మేము తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా చికెన్ కబాబ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. అవి కూడా 2 చాలా యమ్మీగా ఉండిండే. ఆర్డర్ చేసిన ప్రతి ఒక్క ఫుడ్ 5 ఔట్ ఆఫ్ 5 ఉండే. ఫైనల్‌గా మేమైతే ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీతో ఎండ్ చేసాము. అలా చక్కగా